హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్యామల అనే ఒక భార్య ఆయన భర్తని ఆఫీస్కి రెడీ చేయటానికి, ఇద్దరు కూతుర్ని కాలేజీకి పంపించడానికి పొద్దున్నే లెగిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అంటిస్తూ ఒకేసారి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. వెంటనే కంగారు పడిపోయిన వాళ్ళ హస్బెండ్, ఆ ఇద్దరు కూతుర్లు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆవిడ్ని ఐసీయూలోకి పంపించిన వెంటనే వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్న ఒక నర్సుని, డాక్టర్ గారు ఎప్పుడు వస్తాడా అని అడుగుతున్నాడేమోనని ఆవిడ వెళ్తుంటే, అమ్మాయి ఇక్కడ హోటల్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు, క్యాంటీన్. ఆవిడ ఇతను వెనక అనుమానంగా చూసి, ఇదేంట్రా బాబు, భార్య ఏమో అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది, పిల్ల కంగారు పడిపోతున్నారు, వీడేంటి టిఫిన్ అడుగుతున్నాడని, సరే మనకెందుకు లేనట్టుగా ఎదరుంది చూడు అంటది. సరే వెంటనే ఆయన వెళ్ళి చక్కగా టిఫిన్ చేసి కాఫీ కూడా తాగి ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చుంటాడు. ఈలోపు ఇక్కడ ఆవిడికి టెస్టులకు రాస్తే ఒక పాప పరిగెత్తుకుంటా ఆ టెస్టులు ఇవ్వటానికి ఆ ల్యాబ్కి వెళ్ళటం, ఈ మెడిసిన్ తీసుకురామంటే ఇంకొక పాప ఇంకా కింద ఫ్లోర్లోకి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకురావటం, ఇవన్నీ చూస్తున్నా అక్కడ వేరే పేషెంట్లు, నర్సులు వాళ్ళందరూ, అయ్యో ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ, నిజంగా వాళ్ళు భయపడుతూ ఆందోళన పడుతూ పరుగున వాళ్ళ అమ్మని రక్షించుకోవటానికి ఎంత కష్టపడుతున్నారు, కనీసం వాళ్ళలో ఉన్న ఎంత బాధ్యత కానీ, ఇంత భయం కానీ, ఎంత ప్రేమ కూడా లేకుండా వాళ్ళ భర్త హ్యాపీగా అక్కడికి వెళ్ళి టిఫిన్ తింటున్నాడు. ఇలాంటి ఎదవల్ని చేసుకున్న వాళ్ళందరూ చాలా దారుణమైన స్థితిలో ఉంటున్నారు అని మనం వింటున్నాం. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని మాటలు తోటాలుగా పేల్చే అనేక మంది ఉన్నారు. కానీ ఈ పిల్లలకు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు అనేక మంది ఉన్నారు. అమ్మా మీరు కూర్చోండి, ఆందోళన పడకండి, మేము వెళ్ళి ల్యాబ్లో ఆ రిపోర్ట్ ఇచ్చొస్తాం, ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చొస్తాం, లేకపోతే మందులు కొంటాం, నువ్వు వద్దు కానీ మేము డబ్బులు ఇస్తామని ఓదార్చినోడు ఒక్కడు కూడా లేరు. భయంగా రిపోర్ట్లు అవన్నీ ఇచ్చిన తర్వాత ఆడపిల్లలు ఇద్దరు అక్కడే కూర్చొని ఉంటే వాళ్ళ చెల్లిని వాళ్ళ అక్క ఓదారుస్తూ ఉంటది. ఏం పర్వాలేదు నాన్న, ఏం పర్వాలేదురా, అమ్మకి ఏమవుదురా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని అనేటప్పటికి అప్పుడే ఒక పెద్ద ఆవిడ అంటది, చూసావా పిల్లలు వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎలాగ ఓదార్చుకుంటున్నారో, పెద్దదైనా ఆ పాప చిన్న వయసే కానీ చెల్లిని ఎలా ఓదారుస్తుందో, నీకేం అవ్వదు అని చెప్పి ఎంత దగ్గరికి తీసుకుంటుందో, మరి ఇటువంటి బుద్ధి లేని ఆ తండ్రిని వీళ్ళందరూ ఎందుకు భరిస్తున్నట్టు అని చాలా గట్టిగా అరుస్తుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ క్యాంటీన్ దగ్గర నుంచి తిని అక్కడికి వచ్చిన తర్వాత ఆ పాపని, అమ్మ ఎలా ఉంది అమ్మకి అని అడిగేలోపు ఐసీయూ నుంచి డాక్టర్ గారు రమ్మంటున్నారని ఈయన పిలుస్తారు. పిలిచి, మీ మిస్సెస్కి బాగానే ఉందండి, ఏమీ లేదు, కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, బీపీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం రెస్ట్లో ఉండమని చెప్పండి అంటే, మేము మాట్లాడొచ్చా డాక్టర్ అంటే, నో ప్రాబ్లం, వెళ్ళి మాట్లాడండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. వాళ్ళ మిస్సెస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆవిడ కళ్ళు తెరిచి ఈయన చేయబట్టుకుంటారు. ఆవిడ కళ్ళు తెరిచి అడిగిన వెంటనే మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి మీరు టిఫిన్ తిన్నారా అని అడుగుద్ది. నేను తిన్నాను, పర్వాలేదు అని అంటాడు. ఆ పక్కనున్న వాళ్ళకి ఇంకా మంటెక్కిపోద్ది, వీడే చేదస్తుడు, ఎందుకంటే వీడికంటే చేదస్తంగా ఉంది వీళ్ళ ఆవిడ. ఇప్పుడు వరకు ఉరుకులు పరుగులెత్తిన పిల్లల్ని దగ్గర తీసుకోకుండా, ఏమీ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ ఆయన్నే టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది ఏంటి, అసలు ఈ టిఫిన్ వెనకున్న మర్మం ఏంటా అని చెప్పి వాళ్ళ ఆలోచనలా పడతా ఉంటే, అప్పుడు ఒక నర్సు అడిగితే వాళ్ళ పెద్ద కూతురు చెప్పుద్ది, ఆంటీ మీరు మా డాడీని తప్పుగా అనుకుంటున్నారు, మా అమ్మగారు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు మా డాడీకి
10 years నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆల్రెడీ టిఫిన్ వేస్తుంది కదా అని చెప్పి ఇన్సులిన్ చేపించేసుకున్నారు. ఇంకో 10 minutes లో టిఫిన్ తినకపోతే ఆయనకి షుగర్ డౌన్ అయిపోయి ఆయన చనిపోయే పరిస్థితి, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చే టైంలో మా అమ్మ పడిపోయింది. అందుకనే ఆయన వచ్చిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి కాఫీ తాగకపోతే మా డాడీ గనక ఏమన్నా అయిపోయి చనిపోతే మా అమ్మని చూసేదెవరో, మమ్మల్ని చూసేదెవరో. మరి అంతవరకు కాకుండా చనిపోకపోయినా ఇక్కడ మేము ఉన్నాము కాబట్టి ఈ పనులు చూసాం. మా డాడీ ఉన్నారన్న ధైర్యంతో. అదే మా డాడీ గనక ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ డౌన్ అయి పడిపోతే నేను మా అమ్మని చూసుకోవాలా, మా నాన్న చూసుకోవాలా? అందుకోసమనే మా డాడీయే మా అమ్మను రక్షించుకోవటానికి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, షుగర్ మళ్ళీ కంట్రోల్లోకి రావాలంటే ఏదో ఒకటి తినాలి. అది తింటే గాని ఆవిడ ఆరోగ్యం కానీ మిగతా విషయాల్లో ఆయన జాస్ పెట్టగలడు. అందుకోసమనే ఆయన అక్కడికి వెళ్ళారనేటప్పటికీ ఇది విన్న వాళ్ళందరూ అయ్యయ్యో అనవసరంగా పాపం ఈయన తప్పుగా అన్నామే, ఈయన చాలా మాటలు అనేసామే, అర్రెర్రే ఈయనకి షుగర్ వ్యాధి ఉందా, 10 సంవత్సరాల నుంచి ఉందా అని రకరకాలుగా అప్పుడు కూడా మాట్లాడుకుంటూ మొదలు పెట్టేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు తన మీద జాస కంటే పక్కింటి వాళ్ళ మీదో, ఇతరుల మీదో, ఎదుటి వాళ్ళ మీదో ఎక్కువ జాస పెడతారు. ఎందుకనంటే ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏదన్నా గొడవ జరిగితే అది ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఆ కంక్లూజన్ ఎక్కడి వరకు వెళ్తుంది, విడిపోతారా, కొట్టుకుంటారా, గొడవ పడతారా, పక్కింటి వాళ్ళు వస్తారా, మనం వెళ్ళి విడదీయాలా అనే అంత ఆలోచనలో టాప్ మోస్ట్కి వీడు వెళ్ళిపోతా ఉంటాడు. బట్ అక్కడ దేనికోసం గొడవ జరుగుతుందో అన్న దాని గురించి ఇతనికి అనవసరం. ఎందుకనంటే వీడి వెనక అనేకమైన గుట్టలు తప్పులు ఉంటాయి. వాటిని మర్చిపోవాలంటే ఎదటోడిలో తప్పులు వెతుక్కొని, ఓకే మనలాగా ఎదటోడు కూడా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నేను ఒక్కడనే కాదు తప్పులు ఉన్నవాడిని, ఎదటోడు కూడా చాలా తప్పులు ఉన్నాయని వీడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవటానికి మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. 100% ఇందులో మగవాళ్ళు అని లేదు, ఆడవాళ్ళు అని లేదు. కానీ విషయం తెలుసుకోకుండా నింద వేసేస్తున్నాం, ఓకే బాగానే ఉంది. కానీ విషయం అది కాదు, వాస్తవం ఏంటో తెలిసినప్పుడు మనం తప్పుడుగా వేసిన నిందని మళ్ళా చెరపాలంటే మన వల్ల అవుద్దా? లేదు. వేరేవాడు ఎవడన్నా వచ్చి అదే నింద మన మీద వేసి మనం నిజంగా చేసిన తప్పుల్ని ఎవరన్నా వేలెత్తి చూపించినా, ఎవరన్నా కాదు, మన ఇంట్లో వాళ్ళే, మనతో కలిసి ఉండేవాళ్ళే, మన భార్య అవ్వచ్చు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నువ్వు చేసే తప్పును గనక ఒక్కసారి వాళ్ళు పాయింట్అవుట్ చేశారంటే వాళ్ళని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు అన్నది ఒక్కసారి ఆలోచించు. థ్యాంక్ యూ వెరీ మచ్ రా, నా తప్పు భలే చెప్పావురా, నా కళ్ళు తెరిపించావురా అన్న డైలాగులు ఓన్లీ సినిమాలోనే వినపడతాయి, ఇంట్లో మాత్రం వినపడవు. ఈడు నన్ను తప్పులు ఎతుకుతున్నాడంటే ఆడి సొంత రక్తంతో పుట్టిన వాడము ఎవడన్నవ్వు, ఈడెక్కడెక్కడ తప్పులు చేస్తున్నాడా రేపు నుంచి టార్గెట్ చేయాలన్న జాస మీదకి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. బట్ ఎప్పటికైనా సరే ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈయనంటే అక్కడ హాస్పిటల్లో ఆ నలుగురు మధ్య కొంతసేపు 4 మాటలు పడ్డాడు. బట్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ వాళ్ళందరూ ఇతన్ని తప్పుగా అన్నామని వాళ్ళంతటా వాళ్ళే బాధపడి ఇతను ఒక టాప్ లెవెల్లో మంచి వ్యక్తిగా గుర్తించబడ్డారు. కానీ నువ్వు తెలియకుండా
నువ్వు ఎవరికో తెలియకుండా నువ్వు ఎదుటి వాళ్ళ మీద నువ్వు ఊహించిందే నిజం అనుకొని నిందలు వేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషి తప్పు లేకుండా తప్పు చేయకుండా ఏ రోజు ఉండడు. అది నీ మీదకి వచ్చినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎంత తప్పించుకుందామని చూసినా నిన్ను గుచ్చుతానే ఉంటుంది. పైకి నటిస్తావు, వాడన్నా ఆడవాడు నన్నంటేకి నా లైఫ్ నాది, వాడి లైఫ్ వాడిది, నేను ఎలాంటి అసలు పట్టించుకోను అని అన్నవాడే ఎక్కువ పట్టించుకుంటాడు. అది మాత్రం గ్యారంటీ. నేను ఎవరిని లెక్క చేయను, డోంట్ కేర్ అని అన్నవాడే కంపల్సరీగా పట్టించుకుంటాడు. అందుకోసమని ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసావంటే అసలు నువ్వెవరు అన్నది నువ్వు మర్చిపోతావు ముందు. అందుకోసమని ఎదుట వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ముందు నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు చేయవలసిన పనుల మీద ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏదన్నా తప్పులు ఉంటున్నాయా అని నీకు నువ్వు రీచెక్ చేసుకున్నావు అనుకో, ఆ టైం సరిపోద్ది నీకు. వేరే వాడి గురించి ఆలోచించడానికి అసలు టైం ఉండదు. వేరే వాడి గురించి ఆలోచించడానికి టైం ఉందంటే నీ పని పాట వదిలిపెట్టేసి, నువ్వు చేయవలసిన కార్యక్రమాలను నువ్వు వదిలిపెట్టేసి ఖాళీగా ఉంటేనే పక్కోడు గుర్తుకొస్తాడు, లేకపోతే నీకు అసలు గుర్తుకు రారు. అందుకోసమని ఎక్కువగా నవ్వులు పాలవ్వకోకుండా ఉండాలంటే మన లిమిట్లో మనం ఉండాలి. ఎదట వాళ్ళల్లో ఏముందో అనేది వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు సరిచేసే వాళ్ళు ఉంటారు. కానీ నీలో ఏముందో నువ్వు చూసుకో ముందు. నీలో ఏముందో నువ్వు చూసుకోకుండా ఎదట వాళ్ళ గురించి ఆలోచించావంటే నువ్వు చివరికి సెల్ ఫోన్ లేకోకుండా, సెల్ ఫోన్ కొన్న 1,00,000 రూపాయలు పెట్టి, ఐఫోను రకరకాలు వస్తున్నాయి, అందులో సిమ్ కార్డు లేకోకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుందా? మన లైఫ్ కూడా అలాగే తయారైపోతుంది. నీ మీద జాస్ పెట్టకుండా ఇతరుల మీద జాస్ పెట్టావంటే సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాగా ముత్యంలా వెలిగిపోతావు. థ్యాంక్ యూ వెరీ మచ్.